పాపం వదినకైతే అస్సలకి నడస్తలేదు తెలుసా? బోనం ఎత్తుకొని ఎండ మామూలుగా లేదు. పాపం నడిస్తే కాళ్ళకి మొత్తం పొక్కులొచ్చేసినాయి తెలుసా? అందుకోసమే మేము టెంపుల్ దగ్గరికి ఆటో తీసుకొనైతే పోతున్నాము. వాళ్ళు టెంపుల్ దగ్గరికెళ్ళిర్రు. నేను మాత్రం ఒక చింత చెట్టు కింద కూసున్నా. మా పిల్లలైతే చింతకాయ తెంపిస్తుర్రు. తినమనిచ్చిర్రు. మన చింత చెట్టు కింద కూసొని చింతకాయ తినుకుంటా ఏరినా నేను. మా వోళ్ళైతే టెంపుల్‌కైతే ఎళ్ళిర్రు. ఒక్క ఫోటో దిగుర్రన్నా గాని ఒక్క ఫోటోకి గూడా పోజిత్తలేరు. అంత అలిసిపోయిర్రు తెలుసా? నడిచి నడిచి బాగా దూరం ఉంది టెంపుల్ అయితే. ఇగ తిరిగి మళ్ళా వాళ్ళు అదే చింత చెట్టు కిందికచ్చి కూసున్నారు. ఒక్క ఆటో గూడా దొరుకుతలేదు ఎక్కిపోదామనంటే, ఇగ మేమైతే కారు తీసుకొచ్చుకున్నాము. మంచిగా కార్‌లోనైతే ఇంటికి పోతున్నాం. అలా కూసోరాకుండా గానీ ఒకళ్ళ మీద ఒకళ్ళం కూసున్నాం మేమైతే. ఇంటికెళ్ళిన తర్వాత ఫుల్ ఆకలైతుంది తెలుసా అందరికి. ఓళ్ళ బిజి మీద ఆళ్ళే మంచిగా కూసోని ప్లేట్‌లేసుకొని అల్ల అయితే మక్క గూడలు పోసుకున్నారు గానీ అసలుకి వాళ్ళు కూర ఏసేటోళ్ళు గూడా లేరు తెలుసా? అంత అలసిపోయి కూసున్నారు తెలుసా? మక్క గూడలు నేనే ఇంక వడ్డించిన ఆళ్ళకి.